Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు ద హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండమ్మా. Prioritize high exports and lower energy bills for 8% growth. Said by the Chief Economic Advisor V. Anant Nageshwaran. Mr. Anant Nageshwaran actually came up with a clear way forward, clear path forward to sustain India's growth to 8%. మన దేశం యొక్క ఆర్థిక వృద్ధి రేట్ అనేటటువంటిది 8% చేరుకోవాలంటే కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని ఇంపార్టెంట్ పాలసీ చేంజెస్ చేయాలని చెప్పి మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయినటువంటి వి అనంత నాగేశ్వరన్ చెప్పడం అనేది జరిగింది. ఈ కాంటెక్స్లో దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. Don't worry at all. I will simplify this particular article for you. I will decode this particular article for you. I will explain this particular article for you in a very comprehensive manner. This particular article is relevant to GS paper 3 of our examination, economic sambandhinchiనటువంటి article. And the information, recommendations given in this particular article will be very important for your mains examination. So చాలా comprehensive గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయినటువంటి వి అనంత నాగేశ్వరన్ he came up with a 5-step framework to achieve India's path towards 8% growth. సో భారతదేశం యొక్క వృద్ధి రేట్ ఏదైతే ఉందో, ఆర్థిక వృద్ధి రేటు 8% చేరుకోవాలంటే మనం అవలంబించాల్సినటువంటి, మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చర్యలు చెప్పారు. అందులో ఫస్ట్ ఏం చేయమన్నారు? రైజ్ ఎక్స్పోర్ట్స్. మన యొక్క ఎగుమతులు ఏవైతే ఉంటాయో అవి సిగ్నిఫికెంట్గా మనం పెంచే ప్రయత్నం చేయాలి. 2003 నుంచి 2014 వరకు మనం సిగ్నిఫికెంట్ ఎకనామిక్ గ్రోత్ చూసామంటే దానికి గల కారణం ఎగుమతులు ఏవైతే ఉంటాయో వాటిని రైజ్ చేయడమే అనే విధంగా మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు ఇండస్ట్రియల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎఫోర్డబుల్గా మారాలి, చీప్గా మారాలి. ఇండస్ట్రీస్కి ఎప్పుడైతే ఎనర్జీ ఎఫోర్డబుల్ కాస్ట్లో రావడం అనేది జరుగుతుందో వాళ్ళు తయారు చేసేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్కి కాంపిటేటివ్ ప్రైస్ అనేటటువంటిది వస్తుంది. సో దట్ వాళ్ళ ప్రాఫిట్స్ మెరుగవడం అనేటటువంటిది జరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ మెరుగవడం అనేటటువంటిది జరుగుతుంది. దాంతోపాటు ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుందని చెప్పి మన సిఈఏ చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ వీ నీడ్ టు బి కాషియస్ అబౌట్ గ్లోబల్ ట్రెండ్స్. వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కాంటెంపరీ వరల్డ్ దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎస్పెషల్లీ ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ట్రంప్ మళ్ళీ పవర్లోకి రావడం అవ్వచ్చు, ట్రంప్ తీసుకొచ్చేటటువంటి ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అవ్వచ్చు, వేరే దేశాలు తీసుకొస్తున్నటువంటి టారిఫ్ బ్యారియర్స్ అవ్వచ్చు. డోంట్ వరీ, ప్రతిదాన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అసలు వరీ అవ్వద్దు. సో ఆల్ దీస్ గ్లోబల్ ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా గమనించుకోవాలి. అండ్ క్లైమేట్ ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో, దట్ ఈస్ క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయాలనేటటువంటి పేరుతో, కట్టడి చేయాలనేటటువంటి పేరుతో, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలనేటటువంటి పేరుతో ఏవైతే గ్రీన్ ట్రాన్సిషన్ రూల్స్ అనేటటువంటివి తీసుకొస్తున్నారో దానివల్ల కూడా ఇండియన్ ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. వాటి మీద, వాటి ప్రాఫిటబిలిటీ మీద, ఎక్స్పోర్ట్ స్ట్రెంత్ మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పి మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తా ఉన్నారు. అండ్ దాంతోపాటు ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎన్ష్యూర్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆల్ ద ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి గత కొద్ది కాలంగా ప్రాఫిట్స్, లాభాలు అనేటువంటి సంపాదించుకున్నప్పటికీ సిన్స్ ద వరల్డ్ ఈజ్ వెరీ వాలటైల్, ద ట్రేడ్ ఈజ్ వెరీ వాలటైల్ రైట్ నౌ, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ లాభాలు, ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజర్వ్ చేసుకుంటున్నారు. అలా కాకుండా వాళ్ళు సంపాదించేటటువంటి ప్రాఫిట్స్ని వాళ్ళ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో షేర్ చేయాలి. ఎప్పుడైతే కన్సిస్టెంట్ వేజ్ గ్రోత్ అనేటటువంటిది ఉంటుందో మార్కెట్లో మనీ సప్లై ఉంటుంది, మనీ సప్లైతో డిమాండ్ ఉంటుంది, డిమాండ్ ఉంటే ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో అది సాధ్యపడుతుంది. సో ప్రాపర్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ ఎన్ష్యూర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మన సిఈఏ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఆల్ దీస్ 5 స్టెప్స్ ఎప్పుడైతే మనం పెర్ఫెక్ట్గా మన పాలసీస్లో ఇంక్లూడ్ చేస్తామో అప్పుడే మనం 8% ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ష్యూర్ చేయొచ్చు అనే విధంగా మిస్టర్ వి అనంత నాగేశ్వరన్ చెప్తా ఉన్నారమ్మా. సో విత్ దిస్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద బేసిక్ క్రక్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈచ్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా డీటెయిల్డ్గా, కాంప్రహెన్సివ్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ సిరీస్ will definitely be a game changer for all of you. Trust me. ప్రతి ఆర్టికల్ని కాంప్రహెన్సివ్గా, ప్రిలిమ్స్ సెంట్రిక్ టాపిక్ని ప్రిలిమ్స్ సెంట్రిక్ వేలో, మెయిన్ సెంట్రిక్ టాపిక్ని మెయిన్స్ పర్స్పెక్టివ్లో కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకోవడానికి మన హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ సిరీస్ మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది, అందులో సందేహం అయితే లేదు. సో మరి బిఫోర్ డెల్వింగ్ డీప్ ఇంటూ దిస్ పర్టికులర్ ఆర్టికల్ లెట్ మీ ఆస్క్ యూ వన్ థింగ్. మన క్లాసెస్ మీకు నస్తున్నట్టయితే వై కాంట్ యూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్? ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి.
మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. చాలా చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్స్తో ముందుకు రాకపోతున్నాం మన యూట్యూబ్ ఛానల్లో యాజ్ వెల్ యాజ్ ఆర్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే దిస్ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో ఇండియన్ గ్రోత్ రేట్ 8% ఎన్షూర్ చేయడానికి మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇచ్చినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ సజెషన్ ఏం చెప్పుకున్నాం? దట్ ఈస్ రైజింగ్ ఎక్స్పోర్ట్స్. మన దేశపు ఎగుమతులు ఏవైతే ఉంటాయో పెంచడం. మరి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్రీజ్ చేయడంలో ఎటువంటి సవాళ్ళు అనేటటువంటి మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం, ఛాలెంజెస్ అనేటటువంటి ఎలాంటి ఫేస్ చేస్తున్నాం, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే గ్లోబల్ ప్రొటెక్షనిస్ట్ ట్రెండ్స్. లెట్ us try to understand what exactly is the meaning of protectionism. Whenever you look at this suffix named ism simply mean ideology. It's an idea or notion carried by different nations to protect their domestic industries. వాళ్ళ కంట్రీలో ఉన్నటువంటి డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో అవి కాపాడడం కోసం వాళ్ళు చాలా చాలా ఐడియాస్ ఆర్ టూల్స్తో ముందుకు రావడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో ఒక కంపెనీ మొబైల్ తయారు చేస్తుంది అనుకోండి, చైనాలో ఒక కంపెనీ మొబైల్ తయారు చేస్తుంది అనుకోండి. చైనాలో తయారైనటువంటి మొబైల్స్ మన ఇండియాకి వచ్చాయి అనుకోండి. సో చైనాలో తయారైనటువంటి ఈ మొబైల్ 10,000కి లభిస్తుంది అనుకోండి. వేరాజ్ అదే ఫీచర్స్ ఉన్నటువంటి మొబైల్ని ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందో 15,000 తయారు చేస్తుంది అనుకోండి. పీపుల్ ఎవరు కొనుక్కుంటారు? అఫ్ కోర్స్ చైనా నుంచి వచ్చినటువంటి మొబైల్ ఏదైతే ఉందో దాన్ని కొనుక్కుంటారు. దానివల్ల ఏమవుతుంది? మన ఇండియాలో ఉన్నటువంటి డొమెస్టిక్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో అందుకే కంట్రీస్ ఏం చేస్తాయంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దేర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ they actually come up with different tools, they actually come up with different strategies, policies, mechanisms, etc. Right? So protectionist idea ఉన్నటువంటి countries in order to check or counter the inflow or influx of cheaper goods from other countries ఏం చేస్తాయి? they will come up with some barriers అంటే అడ్డంకులు అని చెప్తాం. దేనికి అడ్డంకులు సృష్టిస్తారు? బయట దేశాల నుంచి ఆ దేశాలకు వస్తున్నటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి మధ్యలో అడ్డంకులు సృష్టిస్తారనమాట. దీస్ బ్యారియర్స్ కెన్ బి డివైడ్ ఇంటూ 2 parts. వన్ ఈజ్ టారిఫ్ బ్యారియర్స్ అంటాం, నాన్ టారిఫ్ బ్యారియర్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. టారిఫ్ బ్యారియర్స్ అంటే ట్యాక్స్ విధించడం ద్వారా బయట దేశాల నుంచి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద పన్ను అనేటటువంటి విధించడం ద్వారా అవతల దేశం యొక్క ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రైస్ని ఇన్కాంపిటేటివ్గా మార్చడం అనేది జరుగుతుంది. ప్రైస్ని పెంచేటటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో టారిఫ్ బ్యారియర్స్లో ఏంటి? ఫస్ట్ టారిఫ్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చైనా ఎగ్జాంపులే తీసుకోండి. చైనా నుంచి ఒక పర్టికులర్ మొబైల్ 10,000కి వస్తుంది. దీనికి ఏం చేస్తారు? 6,000 రూపాయలు ట్యాక్స్ వేశారు అనుకోండి. మొత్తం మొబైల్ కాస్ట్ ఎంత అవుతుంది? 16,000 అవుతుంది. వేరాజ్ ఇండియన్ మొబైల్ కాస్ట్ ఎంత ఉంది? 15,000 ఉంది. సో అప్పుడు ఇండియన్ మొబైల్ కొంటారా లేదా? కొంటారు. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ టారిఫ్స్ ఏవైతే ఉంటాయి దాని ఒక టూల్ కింద వాడడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైనా? దాన్నే టారిఫ్ బ్యారియర్స్ అంటాం. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థమైంది సార్. ఫస్ట్ వన్ కోటాస్గా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ దట్ ఆర్ బీయింగ్ ఇంపోర్టెడ్ టు ఏ పర్టికులర్ కంట్రీ దాని మీద లిమిట్స్ అనేటటువంటివి విధిస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 sets ఆఫ్ మొబైల్స్ మాత్రమే రావాలి చైనా నుంచి, అంతకుమించి రాకూడదు అని చెప్తారు. అంటే ఆఫ్టర్ ద సేల్ ఆఫ్ ఆల్ దీస్ 1000 మొబైల్స్ ఏమవుతుంది? మిగిలినటువంటి వాళ్ళు ఇండియన్ కంపెనీస్ తయారు చేసినటువంటి మొబైల్స్ కొనుక్కుంటారు లేదా? కొనుక్కుంటారనమాట. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ సబ్సిడీస్ అనేటటువంటివి మన డొమెస్టిక్ కంపెనీకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనేటువంటి ఉందనుకోండి, దానికి సబ్సిడీ అనేటటువంటిది ఇచ్చారనుకోండి, ట్యాక్స్ సబ్సిడీ కానీ ఏదైనా సబ్సిడీ కానీ. సో మొబైల్ కాస్ట్ ఏమవుతుంది? తప్పకుండా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. 15,000 రూపాయల విలువైనటువంటి మొబైల్ కేవలం 12,000కే రావడం అనేది జరుగుతుంది. 12,000కి వస్తే ఏమవుతుంది? మన ఇండియన్ మొబైల్, మన ఇండియన్ కంపెనీ తయారు చేసినటువంటి మొబైల్ కాంపిటేటివ్ ప్రైస్కి రావడం అనేది జరుగుతుంది. దాని యొక్క సేల్స్ ఏవైతే ఉంటాయో పెరుగుతాయి. అవునా కదా? రైట్. ఇంకొక నాన్ టారిఫ్ బ్యారియర్ ఏంటి? ట్రేడ్ బ్యారియర్స్గా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే విపరీతమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టేస్తారు. ఇంపోర్ట్స్ ఏవైతే గూడ్స్ వస్తాయి వాటి మీద లైసెన్సింగ్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో చాలా స్ట్రిక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు చెక్ ఆర్ కౌంటర్ ఆర్ కంట్రోల్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ చీప్ ప్రొడక్ట్స్ ఇంటూ ఏ పర్టికులర్ నేషన్. ఇంకేంటి? ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా విధిస్తారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్ బేస్డ్గా పలానా గూడ్స్ని అసలు ఎవరు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయకూడదు అనేటటువంటి, మా కంట్రీకి ఎవరు ఎక్స్పోర్ట్ చేయకూడదు అనే రూల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా స్ట్రిక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా డొమెస్టిక్ కంపెనీస్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. దాన్నే
ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అనే పేరుతో పిలుస్తారు. సో గ్లోబల్లీ చాలా కంట్రీస్ ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ప్రొటెక్షనిస్ట్ ట్రెండ్స్తో ముందుకు రావడం అనేది జరుగుతుంది. అంటే కంట్రీస్ వాళ్ళ యొక్క అవసరాల కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కంట్రీలోనే ప్రొడక్ట్స్ తయారు చేయాలి, లేకపోతే సర్వీసెస్ అనేటువంటి ఏర్పాటు చేసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నాయి. సో మరి మిగిలిన కంట్రీస్ అన్ని అలా ఉంటే మా కంట్రీలోకి వచ్చేటటువంటి ఇంపోర్ట్స్ని లిమిట్ చేద్దామని చెప్పి కంట్రీస్ అని అనుకుంటే నిజంగా మన ఎక్స్పోర్ట్స్ మనం పెంచుకోగలమా? పెంచుకోవడం అనేటువంటిది జరగదు. సో టారిఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపోజ్ చేస్తున్నారు మన కీ ట్రేడ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ దాంతోపాటు డిస్క్రిమినేటరీ పాలసీస్ లైక్ సిబామ్, దట్ ఈస్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం లాంటి పాలసీస్తో ముందుకు వస్తున్నారు. నేను నెక్స్ట్ ఆర్టికల్లో డీటెయిల్గా కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం గురించి మాట్లాడతాను, మీకు అప్పుడు కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా అర్థమవుతుంది. నాట్ టు వరీ అట్ ఆల్, రైట్? అండ్ షిఫ్ట్ టువర్డ్స్ డొమెస్టిక్ ప్రొడక్షన్ చెప్పాను కదా. కంట్రీస్ ఏం చేస్తున్నాయి? ఆన్ షోరింగ్, దట్ ఈస్ వాళ్ళ కంట్రీలోనే ప్రొడక్ట్స్ తయారు చేసుకోవాలని ఆలోచిస్తున్నాయి. అండ్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ విత్ అలైస్, ఓన్లీ ఫ్రెండ్లీ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతో మాత్రమే, దాన్ని ఫ్రెండ్ షోరింగ్ అంటాం, వాళ్ళతో మాత్రమే ట్రేడ్ చేద్దాము. ఇంపోర్ట్స్ని డైవర్సిఫై ఎందుకు? రిస్క్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కార్స్ తయారు చేస్తుంది అనుకోండి, ఇండియాలో ఒక కంపెనీ. సో ఈ కార్స్ తయారీకి కావాల్సినటువంటి టైర్లు లేకపోతే సెమీ కండక్టర్స్ ఇవన్నీ ఒక కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి. ఒకవేళ సడన్గా ఆ కంట్రీ మనకి ఎలిమిగా మారడం కానీ లేకపోతే ఒక శత్రువుగా మారడం కానీ జరిగింది అనుకోండి, ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చి ఇష్యూ వచ్చి, అప్పుడు ఏమవుతుంది? ఆ కంట్రీ మన దేశానికి ఈ సెమీ కండక్టర్స్ కానీ టైర్స్ కానీ లేకపోతే అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూల్స్ కానీ పంపించడం ఆపేస్తుంది అనుకోండి, మన డొమెస్టిక్ కార్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో సఫర్ అవుతాయా లేదా? తప్పకుండా సఫర్ అవుతాయి. సో ఈ తలనొప్పులన్నీ మాకెందుకు? మళ్ళీ సడన్ షాక్స్ అన్ని మనకెందుకు? ఓన్లీ మన ఫ్రెండ్లీ నేషన్స్ కొన్ని ఉంటాయి కదా, తప్పకుండా ఎల్లప్పుడూ మనకు ఫ్రెండ్గా ఉండే నేషన్స్, వాళ్ళతో మాత్రమే ట్రేడ్ చేద్దాం, వాళ్ళ నుంచి మాత్రమే ఇంపోర్ట్ చేసుకుందాం అని చాలా కంట్రీస్ అనుకోవడం వల్ల మనం మన ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి అది ఇంపార్టెంట్ ఛాలెంజ్ కింద, ఆబ్స్టకిల్ కింద మారే అవకాశం ఉంది అని చెప్పి మన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్నారు. సెకండ్, అన్స్టేబుల్ గ్లోబల్ ట్రేడ్ ఎన్విరాన్మెంట్. ప్రస్తుతం గ్లోబల్ ట్రేడ్, ప్రపంచ వాణిజ్యం ఏదైతే ఉందో అంత స్టేబుల్గా లేదు. బికాస్ ఆఫ్ మెనీ జియోపొలిటికల్ ఇష్యూస్ అవ్వచ్చు, వార్స్, కాన్ఫ్లిక్ట్స్, వీటి వల్ల కావచ్చు. అండ్ కొంతమంది ప్రొటెక్షనిస్ట్ లీడర్స్ లైక్ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు అధికారంలోకి రావడం అవ్వచ్చు. లాస్ట్ టర్మ్లో డొనాల్డ్ ట్రంప్ ఒక మాట అంటారు, ఇన్ ఆర్డర్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వీ నీడ్ టు టార్గెట్ టారిఫ్ అబ్యూజెస్ లైక్ చైనా అండ్ ఇండియా అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఇండియా ట్రెడిషనల్ అలై అని చెప్తూనే ఇండియా విపరీతంగా మా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసేస్తూ ఉంది. సో అక్కడ లోకల్ డొమెస్టిక్ ఇండియన్ కంపెనీస్కి వాళ్ళు సబ్సిడీస్ ఇస్తున్నారు, సో దట్ ఆ ప్రొడక్ట్స్ అన్ని మా అమెరికాకు వస్తూ ఉన్నాయి. అమెరికాలకి అవి చీప్ ప్రొడక్ట్స్ రావడం వల్ల అమెరికన్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి సఫర్ అవుతూ ఉన్నాయని చెప్పి ట్రంప్ చెప్పడం అనేది జరిగింది. సో ఇది కూడా ఒక సరైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయట్లేదు అనమాట. నెక్స్ట్, హై ప్రొడక్షన్ కాస్ట్. ఇండస్ట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాని కాస్ట్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల కూడా మన ఇండస్ట్రీస్లో తయారైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో తమ కాంపిటేటివ్నెస్ని కోల్పోతూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా విపరీతంగా పెరుగుతున్నటువంటి ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్, దిస్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ టాక్స్ చర్చలు నడుస్తూ ఉన్నాయి కదా. సో ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ ఎలా అయినా మెయింటైన్ చేయాలి అనే ప్రెజర్ వల్ల కూడా ప్రొడక్షన్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో విపరీతంగా పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ దిస్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేటువంటి పేరుతో ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయి, వేరే దేశాల నుంచి వాళ్ళ కంట్రీకి వస్తున్నటువంటి దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్స్ట్రా ట్యాక్స్ అనేటువంటివి, పన్ను అనేటువంటిది వేస్తూ ఉన్నారు, టారిఫ్స్ వేస్తూ ఉన్నారు. దానివల్ల మన ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వేరే దేశాలు ఇన్కాంపిటేటివ్ అవ్వడం వల్ల మన ఎక్స్పోర్ట్ స్ట్రెంత్ ఏదైతే ఉందో అది సఫర్ అవుతూ ఉందమ్మా. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ వచ్చేసి ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ డొమెస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన లాజిస్టిక్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ ఇవన్నీ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ మనం ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా స్కేల్ చేయలేకపోతున్నాం, పెంచలేకపోతున్నాం. ఇప్పటికీ చాలా సెక్టార్లో అవుట్డేటెడ్ టెక్నాలజీని ఉపయోగిస్తుండడం వల్ల కూడా క్వాలిటీ అండ్ కాంపిటేటివ్నెస్ ఏదైతే ఉందో ఆ విషయంలో మనం వెనకబాటుకు గురవుతున్నాం. అది కూడా ఒక ముఖ్యమైన కారణం. బటన్ ఆన్ గ్రీన్ ట్రాన్సిషన్ చెప్పాను కదా, డ్యూ టు దిస్ క్లైమేట్ అవేర్నెస్, ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్, క్లైమేట్ టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి. గ్రీన్ ఎనర్జీ వైపు ట్రాన్సిషన్ అనేటువంటి జరగాలని చెప్తున్నారు. బట్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అనేటువంటిది అంత సులభమా అంటే కాదు, చాలా ఎక్స్పెన్సివ్, చాలా కాస్ట్ ఇంటెన్సివ్. సో పోనీ ఈ పర్టికులర్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం డెవలప్డ్ కంట్రీస్ ఏమైనా డబ్బులు ఇస్తున్నాయా? డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తున్నాయా? చేయట్లేదు. సార్ ఎందుకు డెవలప్డ్ కంట్రీస్ ఎందుకు చేయాలి సార్ మన కంట్రీలో గ్రీన్ ట్రాన్సిషన్ టెక్నాలజీస్ తీసుకురావడానికి కానీ వీటన్నిటికీ? అంటే 2015లో సైన్ అయినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఏంటి సార్ అది అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. అందరికీ ఉన్నటువంటి కామన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? క్లైమేట్ చేంజ్తో ఫైట్ చేయడం. కానీ అందరికీ సమానమైన రెస్పాన్సిబిలిటీ ఉందా క్లైమేట్ చేంజ్తో ఫైట్ చేయడానికి? లేదు.
ద రెస్పాన్సిబిలిటీస్ విల్ బీ డిఫరెన్షియేటెడ్. ఎలాగా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కానీ లేకపోతే క్లైమేట్ మొత్తాన్ని పూర్తిగా, ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని పూర్తిగా పొల్యూట్ చేసేసి, నాశనం చేసేసి, కలుషితం చేసేసి అవి డెవలప్డ్గా మారిపోయినాయి, అభివృద్ధి చెందినాయి, రైట్. బట్ వెరాజ్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి అంతగా ఆశించినంతగా గ్రో అవ్వలేదు. సో క్లైమేట్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్నటువంటి క్లైమేట్ క్రైసిస్ కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ దాన్ని ఇంటెన్సిఫై చేసినటువంటి పాపం ఎక్కువగా ఎవరిది? డెవలప్డ్ కంట్రీస్, ప్రజెంట్ యూరోపియన్ కంట్రీస్ లేకపోతే అమెరికా ఎట్సెట్రా. సో డెవలప్డ్ కంట్రీస్ అనేటటువంటి ఏం చేయాలి? ఈ పర్టికులర్ క్లైమేట్ చేంజ్తో ఫైట్కి ఎక్కువ కంట్రిబ్యూట్ చేయాలి, ఎక్కువ డబ్బు అనేటటువంటిది ఇవ్వాలి క్లైమేట్ ఫైనాన్స్ రూపంలో, రైట్. ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో డెవలపింగ్ కంట్రీస్కి. సో వాళ్ళు అభివృద్ధి చెందిపోయారు మొత్తం అంతా, ఇప్పుడు సడన్గా అంతా ఆపేయండి, క్లైమేటిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది అంటే మన యొక్క అభివృద్ధి మీద ప్రాబ్లం అవుతుందా లేదా? మన యొక్క అభివృద్ధి మీద ఎఫెక్ట్ పడుతుందా లేదా? తప్పకుండా పడుతుంది. సో అందుకే దిస్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ కాన్సెప్ట్, ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో భాగంగా డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయి? డెవలపింగ్ కంట్రీస్కి ఫండ్స్, మనీ అనేటటువంటివి ఇస్తాయి. ఎందుకు? టు ఎన్ష్యూర్ ఎ ఫేవరబుల్ ట్రాన్సిషన్ ఆఫ్ గ్రీన్ టెక్నాలజీస్, సస్టైనబుల్ టెక్నాలజీస్ వైపు డెవలపింగ్ కంట్రీస్ అడుగులు పెట్టాలంటే డబ్బు అనేది కొంత అవసరం, రైట్. సో అందుకోసం అనమాట. అయితే ఈ ప్రామిస్ని ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా చేసినప్పటికీ కావాల్సిన ఫండ్స్ ఇస్తా ఉన్నారా? ఇవ్వనటువంటి పరిస్థితి. అది కూడా ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. నెక్స్ట్, డిపెండెన్స్ ఆన్ గ్లోబల్ ఎకనామిక్ ట్రెండ్స్. గ్లోబల్లీ కూడా చాలా కంట్రీస్ రెసిషన్తోనూ జియోపొలిటికల్ క్రైసిస్తోనూ ఇబ్బంది పడతా ఉన్నాయి. మరి ఈ సమయంలో ఇండియా నుంచి వచ్చేటటువంటి ఎగుమతులు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? లేనటువంటి పరిస్థితి. అది కూడా ఒక కారణం. మార్కెట్ యాక్సెస్ లిమిటేషన్స్ యాజ్ వెల్. చాలా కంట్రీస్తో ఫేవరబుల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేటటువంటివి జరగలేదు. ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా కంట్రీస్తో చర్చల డెలిబరేషన్స్ దశలోనే ఆగిపోయినాయి, కానీ వాటన్నింటినీ ఒక కన్క్లూజన్ తీసుకొచ్చామా? కన్క్లూడ్ చేయలేకపోయాం. అది కూడా ఒక కారణం. డిఫికల్టీ ఇన్ పెనట్రేటింగ్ న్యూ మార్కెట్స్ డ్యూ టు నాన్ టారిఫ్ బ్యారియర్స్. ఈ నాన్ టారిఫ్ బ్యారియర్స్ లైక్ సబ్సిడీస్ అవ్వచ్చు, కోటాస్ అవ్వచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, ఇలాంటి వాటి కారణంగా కొత్త మార్కెట్స్ని మనం ఎగుమతి చేయడానికి కొత్త కంట్రీస్ ఏవైతే ఉంటాయో, కొత్త మార్కెట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. అందుకే రీసెంట్గా మనం ఆఫ్రికాని టార్గెట్ చేయడం అనేది జరిగింది ఇన్ సెర్చ్ ఆఫ్ న్యూ మార్కెట్స్. నైజీరియాకి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా వెళ్ళడం అనేది జరిగింది. మనం హిందూ అనాలిసిస్లో ఆ టాపిక్ని కూడా మాట్లాడాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్, సెక్టోరల్ ఛాలెంజెస్ యాజ్ వెల్. సో కొన్ని సెక్టార్స్లో మనం ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బంది ఏంటంటే ఇన్నోవేషన్ అండ్ దాంతోపాటు యూజ్ ఆఫ్ టెక్నాలజీ, అవుట్డేటెడ్ టెక్నాలజీ అనేటువంటిది వాడుతున్నాం. సో దానివల్ల ఎక్స్పోర్టబుల్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొత్త వాల్యూ అనేటువంటిది యాడ్ చేయలేకపోతున్నాం. లో మార్జిన్ కమోడిటీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం, కానీ ఫర్ ఎగ్జాంపుల్ డైరీ ప్రొడక్ట్స్ కానీ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కానీ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. కానీ హై మార్జిన్ ఇచ్చేది, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్టర్స్ ఇవన్నీ హై మార్జిన్ ఇస్తాయి. హైటెక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడంలో మనం సక్సెస్ఫుల్గా ఉన్నామా? లేనటువంటి పరిస్థితి. సో దో ఇండియా 8% సస్టైనబుల్ గ్రోత్ రేట్ని అచీవ్ చేయడానికి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచుకోవడం ఇంపార్టెంట్ అయినప్పటికీ ఆల్ దీస్ ఛాలెంజెస్ని మనం సక్సెస్ఫుల్గా ట్యాకిల్ చేయకపోతే, అడ్రస్ చేయకపోతే అచీవింగ్ 8% గ్రోత్ రేట్ విల్ బి ఏ లాంగ్ డిస్టెంట్ రియాలిటీగా మనం చెప్పొచ్చమ్మ. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ ఒక మంచి మెయిన్స్ ఆన్సర్ రాయడానికి కావాల్సినటువంటి కంటెంట్ ఈ ఆర్టికల్ ద్వారా మీకు లభించిందని అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినాలమ్మా. ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. హౌ ఇండియా కుడ్ కౌంటర్ CBAM, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. దిస్ పర్టికులర్ ఆర్టికల్ వాజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై two important people. One is Suvajit Banerjee, second one Sovini Mondal, two distinguished personalities from New Delhi. This particular article is relevant to GS paper 2 of your examination, International Relations, GS paper 3 of your examination, Growth and Development కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మొదట కొంత బేసిక్స్ అర్థం కావాలి. ఫస్ట్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే మీకు అర్థమైతే దాని తర్వాత ఎందుకు ఇండియా కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేటటువంటి టూల్ని, ఈ పాలసీని ఎగనెస్ట్గా ఉంది, కౌంటర్ చేయాలనుకుంటుంది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం పోజ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు అర్థం కావాలి. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. క్లియర్గా దిస్ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది న్యూ రియాలిటీ. క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది దేశాలకు అతీతంగా ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తున్నటువంటి ఇంపార్టెంట్ ఛాలెంజ్. మరి క్లైమేట్ చేంజ్ని అడ్డం పెట్టుకొని
కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఎస్పెషల్లీ యూరోపియన్ యూనియన్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్నోవేటివ్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్తో ముందుకు వస్తున్నారు. ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అంటే లాస్ట్ ఆర్టికల్లో నేను డీటెయిల్గా చెప్పడం అనేది జరిగింది. ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీస్, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఇన్ ఏ కంట్రీ ఏం చేస్తారు, టారిఫ్ బ్యారియర్స్, నాన్ టారిఫ్ బ్యారియర్స్తో కొంతమంది ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ప్రొటెక్షనిస్ట్ పాలసీస్లోనే వన్ ఆఫ్ ద ఇన్నోవేటివ్ పాలసీ యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చిందే CBAM, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం కింద చెప్పడం అనేది జరుగుతుంది. లెట్ మీ డీకోడ్ దిస్ పర్టికులర్ వర్డ్ ఫర్ యూ, వెరీ ఈజీ టు అండర్స్టాండ్, అస్సలు వరి అవ్వద్దు, చాలా సింపుల్గా చెప్తాను. మెకానిజం అంటే ఒక పాలసీ ఫ్రేమ్వర్క్, ఒక స్ట్రాటజీ, ఒక విధానం అని చెప్పి అంటాం. ఈ విధానం దేనికి సంబంధించిందంట, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్కి సంబంధించిందంట. ఫస్ట్ కార్బన్ రిఫర్స్ టు కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని కట్టడి చేయడానికి అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. బార్డర్ అడ్జస్ట్మెంట్, వాట్ కైండ్ ఆఫ్ బోర్డర్స్ సార్, ఇంటర్నేషనల్ బోర్డర్స్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సార్ డీటెయిల్డ్గా చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి సార్. చూడండి అమ్మా, ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ ఉంది, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనేటటువంటిది ఉంది, ఓకేనా. యూరోపియన్ యూనియన్ నుంచి రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి గూడ్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి యూరోపియన్ యూనియన్కి గూడ్స్ ఇంపోర్ట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ ఈ ఇంపోర్ట్స్ మీద టారిఫ్స్ అనేటటువంటివి ఆర్బిట్రరీగా వేయడానికి CBAM అనేటటువంటి దిస్ పర్టిక్యులర్ ఇన్నోవేటివ్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చింది. దీనిలో ఏమవుతుందంటే వేరే దేశాల నుంచి యూరోపియన్ యూనియన్కి వచ్చేటటువంటి ఇంపోర్ట్స్, దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్స్ట్రా ట్యాక్స్ అనేటటువంటిది వేస్తారన్నమాట. ఎందుకు సార్, ఎలా వేస్తారు చూడండి. యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ లోకల్ డొమెస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, యూరోపియన్ యూనియన్లో ఆపరేట్ అవుతున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది విధిస్తుంది. అంటే ఆ కంపెనీ ఒక వస్తువు తయారు చేయడానికో, ఒక సర్వీస్ని ప్రొడ్యూస్ చేయడానికో CO2 ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఎమిట్ చేయడం జరుగుతుంది కదా, విడుదల చేయడం అనేది జరుగుతుంది కదా. సో వాళ్ళు విడుదల చేసేటటువంటి CO2 ఎమిషన్స్ని బేస్ చేసుకొని ఆ కంపెనీ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ అనేటటువంటిది విధిస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 ton ఆఫ్ CO2 ఎమిషన్స్కి మేము 50 euros వేస్తామనో, 100 euros వేస్తామనో, 1000 euros వేస్తామనో నిర్ణయిస్తారు. సో ఈ కార్బన్ ట్యాక్స్ వేయడం వల్ల యూరోపియన్ యూనియన్కి సంబంధించిన పెట్టుబడులు పెట్టినటువంటి కంట్రీస్ తెలివిగా ఏం చేస్తూ ఉన్నాయి, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఇలాంటి ట్యాక్సేషన్ పాలసీస్ లేనటువంటి కంట్రీస్ని చూస్ చేసుకొని అక్కడ తమ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో అవి పెడుతున్నాయన్నమాట. వీటినే ట్యాక్స్ హ్యావెన్ కంట్రీస్ అంటారు. అక్కడ ట్యాక్స్ అనేటటువంటిది తక్కువగా ఉంటుందని చెప్తూ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని అట్రాక్ట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని అట్రాక్ట్ చేస్తారు. అయితే ఈ కంపెనీలు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ఎక్కడైతే ట్యాక్స్లు తక్కువ ఉన్నాయో, ఇలాంటి కార్బన్ ట్యాక్స్ మెకానిజం లేనటువంటి కంట్రీస్లో పెట్టుబడులు పెట్టి అక్కడ కంపెనీ పెట్టి ఏదో ఒక ప్రొడక్ట్స్ తయారు చేస్తారు కదా, ఆ ప్రొడక్ట్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి అమ్ముకుందాం అనుకుంటున్నారు. యూరోపియన్ యూనియన్కి ట్యాక్స్ కట్టక్కర్లేదు, కానీ యూరోపియన్ యూనియన్ యొక్క మార్కెట్ని కొన్ని కంపెనీస్ కావాలనుకుంటున్నాయి. సో ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టేందుకు ఏం చేస్తున్నారు, బయట దేశాల నుంచి వస్తున్నటువంటి క్రాస్ బోర్డర్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా యూరోపియన్ యూనియన్ కార్బన్ ట్యాక్సేషన్ పాలసీస్కి ఎలైన్ అవుతూ దానికి అడ్జస్ట్ చేస్తూ ట్యాక్స్ అనేటటువంటిది వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బయట దేశంలో ఒక సబ్బులు తయారు చేసేటటువంటి కంపెనీ సబ్బులు ఏవైతే ఉన్నాయో యూరోపియన్ యూనియన్కి పంపిస్తూ ఉంది అనుకోండి. యూరోపియన్ యూనియన్ ఏం చేస్తుంది, ఆ సోప్స్ తయారు చేయడానికి ఎంత CO2 ఎమిషన్స్ అనేటటువంటివి విడుదల చేయబడుతున్నాయి అని లెక్క కడుతుంది. ఆ లెక్కను బేస్ చేసుకొని ఎక్స్ట్రా ట్యాక్స్ ఏదైతే ఉందో, పన్ను ఏదైతే ఉందో దాన్ని ఆ కంపెనీ మీద విధించడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. అర్థమైందా? అప్పుడు ఈ ప్రొడక్ట్ ఏమవుతుంది, సోప్ ఏమవుతుంది, తప్పకుండా ఇన్కాంపిటేటివ్గా మారడం అనేది జరుగుతుంది. దాని యొక్క ప్రైస్ పెరిగిపోతుంది, ఎందుకంటే పన్ను ఎక్కువ కడతారు కదా. సో ఫైనల్ ప్రైస్ ఏదైతే ఉందో అది కూడా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. తద్వారా వాటి యొక్క సేల్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. వేరాస్ ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లైమేట్ యాక్షన్ కోసం, దట్ కెన్ బి ఐదర్ క్లైమేట్ అడాప్టేషన్ అవ్వచ్చు, కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడానికి అవ్వచ్చు, కార్బన్ సింక్స్ లేదా ఫారెస్ట్ కవర్ ఏదైతే ఉందో దాన్ని పెంచడానికి అవ్వచ్చు, వాటి కోసం ఉపయోగిస్తాము అని చెప్పి యూరోపియన్ యూనియన్ చెప్పింది. మంచిదే కదా సార్. యూరోపియన్ యూనియన్లో ట్యాక్స్ పెరిగిపోతుందని చెప్పి బయట కంట్రీస్కి వెళ్ళి అక్కడ ప్రొడక్ట్స్ తయారు చేసుకుని దొంగ మార్గాన ట్యాక్స్ని తగ్గించుకుందాం అనుకున్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి తగిన శాస్త్రే చేశారు కదా సార్, దీనిలో తప్పే ఉంది అని చెప్పి అనుకోవచ్చు. కానీ
మన ఇండియాలో లేకపోతే అదర్ కంట్రీస్లో ఉండేటటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఈ పన్ను ఏదైతే ఉందో అది వర్తించడం అనేటటువంటి జరుగుతుంది. అది వర్తించడం ద్వారా ఏమవుతుంది, మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి యూరోప్కి వెళ్ళేటప్పటికి, యూరోపియన్ యూనియన్కి వెళ్ళేటప్పటికి ఇన్కాంపిటెంట్గా మారడం అనేది జరుగుతుంది. సో మన ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఏదైతే ఉందో అది సిగ్నిఫికెంట్గా పడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఒక ఇండైరెక్ట్ ప్రొటెక్షనిస్ట్ పాలసీయే ఎంప్లాయిడ్ బై యూరోపియన్ యూనియన్ అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భావిస్తున్నారన్నమాట. యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చినటువంటి న్యూ అండ్ ఇన్నోవేటివ్ ప్రొటెక్షనిస్ట్ ఐడియాస్ లైక్ యూరోపియన్ యూనియన్స్ కార్బన్ బార్డర్ మెకానిజం అవ్వచ్చు, కార్పొరేట్ సస్టైనబిలిటీ డ్యూ డిలిజెన్స్ డైరెక్టివ్ అవ్వచ్చు, యూరోపియన్ యూనియన్ డిఫారెస్టేషన్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, వాటి కారణంగా డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా నష్టపోతా ఉన్నాయి. ఈ డెవలపింగ్ నేషన్స్ లో మరీ ముఖ్యంగా ఇండియాకి చాలా నష్టం వాటిల్లుతోంది అని చెప్పి మన ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ద యూరోపియన్ యూనియన్ కంప్రైజెస్ 20.33% ఆఫ్ ఇండియాస్ టోటల్ మర్చెంటైజ్ ఎక్స్పోర్ట్స్, ఆఫ్ విచ్ 25.7% ఆర్ ఎఫెక్టెడ్ బై CBAM. చూడండి, ఒక క్వార్టర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ద్వారా సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి, ఎఫెక్ట్ కాబడుతున్నటువంటి పరిస్థితి, రైట్? సో క్లైమేట్ చేంజ్ పేరుతో వీళ్ళు తీసుకొస్తున్నటువంటి, ముఖ్యంగా డెవలప్డ్ కంట్రీస్ తీసుకొస్తున్నటువంటి ఇన్నోవేటివ్ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ద్వారా డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి సఫర్ అవుతా ఉన్నాయి, అవి ఇబ్బంది పడతా ఉన్నాయి. మరి ఈ కాంటెక్స్లో మన ఆథర్స్ ఏం చేస్తున్నారంటే, దే ఆర్ యాక్చువల్లీ కమింగ్ అప్ విత్ సమ్ ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఆన్ హౌ ఇండియా కుడ్ కౌంటర్ దిస్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఇండియా ఎలాంటి పాలసీస్ ఆర్ వేస్తో ముందుకు రావచ్చు అని చెప్పి మన ఆథర్స్ డిస్కస్ చేస్తున్నారు అనమాట. సిన్స్ యూ అండర్స్టూడ్ ద బ్యాక్గ్రౌండ్ కాంప్రహెన్సివ్లీ, ఇప్పుడు మనం ఏం చేద్దాం, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన ఆథర్స్ ఈ పర్టికులర్ ఒపెడ్ ఆర్టికల్ ఇచ్చినటువంటి వేరియస్ రికమెండేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సో నౌ లెట్ us look at the path forward for India to counter carbon border adjustment mechanism. First, India must strengthen arguments against carbon border adjustment mechanism. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ని వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఇండియా హైలైట్ చేయాలి. ద డిస్క్రిమినేటరీ నేచర్ ఆఫ్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం పాలసీ ఏదైతే ఉందో దాన్ని డెవలపింగ్ నేషన్స్ వరకు తీసుకెళ్లాలి. డెవలపింగ్ నేషన్స్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం, వాళ్ళ యొక్క సపోర్ట్ని ఎన్ష్యూర్ చేసే ప్రయత్నం అనేటువంటి చేయాలి. And its non-compliance with the principle of equality and differentiated responsibilities under United Nations Framework Convention on Climate Change. చెప్పాను కదా, నేను ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారని చెప్పుకున్నాం. కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఈ పర్టికులర్ కాన్సెప్ట్తో ముందుకు రావడం అనేది జరిగింది. కానీ రెస్పాన్సిబిలిటీస్ అందరికీ ఈక్వేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు త్రూ దీస్ డిస్క్రిమినేటరీ పాలసీస్ లైక్ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం. సో అందరికీ కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఒకేలా వేయకుండా ఈక్విటీ బేస్డ్ అకౌంటింగ్ అనేటటువంటిది ఎంప్లాయ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, యూరోపియన్ యూనియన్కి అదర్ డెవలప్డ్ కంట్రీస్ నుంచి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వచ్చేటటువంటి గూడ్స్ మీద ఒక రకమైన ట్యాక్స్ వేయాలి. ఇండియా లేకపోతే బంగ్లాదేశ్ ఇలాంటి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ మీద ఇంకాస్త తక్కువ కార్బన్ ట్యాక్స్ అనేటటువంటిది వేయాలి. సో హారిజెంటల్ ఈక్విటీ అనేటువంటిది ఉండాలి, వెర్టికల్ ఈక్విటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అన్నీ ఒకటి కాదు, అవునా కదా? ఇండియా యొక్క ఆబ్లిగేషన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి బంగ్లాదేశ్తో పోలిస్తే. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఏం వేయాలి, కార్బన్ ట్యాక్స్ వేయాలి. అండ్ దాంతోపాటు డెవలపింగ్ కంట్రీస్తో పోలిస్తే డెవలప్డ్ కంట్రీస్కి ఎక్కువ వేయాలి. వెర్టికల్ ఈక్విటీ ఏదైతే ఉందో దాన్ని కూడా మెయింటైన్ చేయాలి అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ ఎన్హాన్స్ క్లైమేట్ యాక్షన్ ఫ్రేమ్వర్క్, మన డొమెస్టిక్ క్లైమేట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సిలరేట్ చేయాలి. రెన్యూవబుల్ ఎనర్జీ గోల్స్ని టైంకి రీచ్ అయ్యేలాగా చేయాలి. లో కార్బన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్, గ్రీన్ టెక్నాలజీస్ మీద ఎక్కువ పెట్టుబడులు పెట్టాలి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఎటువంటి మెజర్స్ తీసుకోగలిగితే అన్ని మెజర్స్ మనం తీసుకోవాలి. సో దట్ వీ కెన్ ఈజీలీ సెయిల్ త్రూ ద అబ్స్టకల్స్ పుట్ ఫార్వర్డ్ బై కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం యాజ్ వెల్ యాజ్ ప్లానెట్ యొక్క సస్టైనబిలిటీకి కూడా మనం చాలా చాలా కంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు అవుతాం. నెక్స్ట్, ఎంగేజ్ ఇన్ మల్టీలేటరల్ నెగోషియేషన్స్, యునైటెడ్ నేషన్స్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇలాంటి మల్టీనేషనల్ ఫోరమ్స్లో డెవలపింగ్ నేషన్స్ అన్నింటినీ ఒక తాటి మీదకి తెచ్చి ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల యొక్క వాయిస్ కింద ఇండియా మారాలి. ఇండియా మస్ట్ ప్రమోట్ డైలాగ్ ఆన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ క్లైమేట్ ఈక్విటీ ప్రిన్సిపల్స్. ట్రేడ్ ప్రాక్టీసెస్ అనేవి ఫెయిర్గా ఉండాలి. ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటికి వ్యతిరేకంగా ఇండియా తన వాయిస్ని రైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇండియా మస్ట్ లెవరేజ్ ట్రేడ్ పార్ట్నర్షిప్స్ యాజ్ వెల్. యూరోపియన్ యూనియన్ యొక్క అదర్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం ఎంత కాదనుకున్న ట్రేడ్ టర్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నెగోషియేట్ చేయగలగాలి. అండ్ దాంతోపాటు డెవలపింగ్ నేషన్స్కి కావాల్సిన టెక్నాలజీ, కావాల్సిన ఫినాన్షియల్ అసిస్టెన్స్
అందే విధంగా ముఖ్యంగా క్లైమేట్ యాక్షన్కి లేకపోతే క్లైమేట్ చేంజ్ని ట్యాకిల్ చేయడానికి క్లైమేట్ అడాప్టేషన్కి కావాల్సినటువంటి ఫండ్స్ అనే అందే విధంగా ఇండియా అగ్రిమెంట్స్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు నెగోషియేషన్స్ అనేటువంటివి కూడా జరపాలి. అడ్వకేట్ ఫర్ ద ఎలొకేషన్ ఆఫ్ కార్బన్ బాండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం రెవెన్యూ టు సపోర్ట్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ నాన్ EU కంట్రీస్. యూరోపియన్ యూనియన్ కార్బన్ బాండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజంతో డబ్బులు సంపాదిస్తుంది, కరెక్టే, ట్యాక్స్ వసూలు చేస్తుంది. దాన్ని యూరోపియన్ యూనియన్ కంట్రీలో కాకుండా నాన్ EU కంట్రీస్లో కెపాసిటీ బిల్డింగ్కి లేకపోతే క్లైమేట్ అడాప్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, క్లైమేట్ స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అలాంటి వాటిని బిల్డ్ చేయడానికి, అలాంటి వాటిని ఏర్పాటు చేయడానికి ఆ ఫండ్స్ని ఉపయోగించాలని చెప్పి వాయిస్ని రైజ్ చేయాలి. పుష్ ఫర్ ఆల్టర్నేటివ్ ఫ్రేమ్వర్క్స్ యాజ్ వెల్. కార్బన్ బాండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజంకి బదులుగా అదర్ గ్లోబల్లీ యాక్సెప్టెడ్ ఆల్టర్నేటివ్స్ని ఇండియా సజెస్ట్ చేసే ప్రయత్నం చేయాలి, వాటిని డివైజ్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ ఇట్ కెన్ ఆల్సో అడ్వకేట్ ఫర్ ఎ రివైజ్డ్ కార్బన్ బాండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం దట్ ఇంక్లూడ్స్ ఎ ఫెయిర్ ట్రాన్సిషన్ పీరియడ్. అంటే ఇంత త్వరగా ట్యాక్స్ వేయడం కాకుండా ఒక 10 ఏళ్ళు ట్రాన్సిషన్ పీరియడ్ ఏదైతే ఉందో అలాంటిది పెట్టి ఈ 10 ఏళ్ళ తర్వాత మేము ఈ పర్టికులర్ కార్బన్ ట్యాక్స్ ఏదైతే ఉందో అది విధిస్తాము, ఇలాంటివి చేయొచ్చు. ఇలా కార్బన్ బాండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో దాని స్ట్రక్చర్ని చేంజ్ చేయొచ్చు. ఆ విధంగా ఇండియా అనేటువంటిది నెగోషియేట్ చేయాలి. కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్, గ్లోబల్ కార్బన్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లై చేసే విధంగా ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి కెపాసిటీ బిల్డింగ్ అండ్ టెక్నాలజికల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో అది మనం అందించాలి. గ్రీన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వైపు, గ్రీన్ టెక్నాలజీ ట్రాన్సిషన్ వైపు, గ్రీన్ టెక్నాలజీకి కావాల్సినటువంటి ఫండింగ్ వైపు ఇండియా అడుగులు అనేటటువంటిది వేయాలి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఈజ్ ఆబ్వియస్, ఇట్స్ ఎ న్యూ రియాలిటీ దట్ వీ మస్ట్ అక్నాలెడ్జ్, రైట్? సో దాని భవిష్యత్తులో ఎదుర్కొనే విధంగా గ్రీన్ టెక్నాలజీ ట్రాన్సిషన్ కానీ, ఫండింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ, టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని కానీ మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా, రైట్? కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు పూర్తి స్థాయిలో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐ విల్ ఎండ్ దిస్ టుడేస్ ద హిందూ న్యూస్ పేపర్ డిస్కషన్ హియర్. రేపటి నుంచి ఇంకొన్ని ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ద అదర్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి నేను పీడిఎఫ్లో ఇంక్లూడ్ చేస్తాను. దోస్ పీడిఎఫ్స్ ఐ విల్ అప్లోడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆఫ్ కోర్స్ అవన్నీ ప్రిలిమ్స్ సెంట్రిక్ ఆర్టికల్స్. అండ్ నేను ఇప్పుడు వరకు చెప్పినటువంటి టాపిక్ మీద ఇంకో మెయిన్స్ ఆర్టికల్ ఉంది, సేమ్ దిస్ ప్రొడక్షనిజం ఏదైతే ఉందో ఫ్రమ్ చైనా అండ్ అమెరికా. సో సేమ్ అలాంటి ఆర్టికల్లే ఉంది. ఐ డోంట్ థింక్ మళ్ళీ దాన్ని రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదనుకుంటున్నాను, అందుకే దాన్ని కవర్ చేయట్లేదు. ఒకసారి గో త్రూ ద పీడిఎఫ్. ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు రిజాల్వ్ ఆల్ యువర్ డౌట్స్ అమ్మ, రైట్? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ అమ్మ.